హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఏంటిది అనుకుంటున్నారా? రాగి జావ అండి. మీలో ఎంతమందికి రాగి జావ అంటే ఇష్టం? కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. నా ఫేవరెట్ అయిపోయిందన్నమాట ఇదైతే. నేను రాగి జావని ఎప్పుడు కాచుకున్నా ఇలాగే అయితే తయారు చేసుకుంటాను. చాలా బావుంటది. మా ఊర్లో రోడ్ సైడ్ బండి మీద కూడా ఇలాగే అమ్ముతారన్నమాట. ఎలా అంటే జావ ఇలా రెడీ అయిపోయిన తర్వాత దాంట్లోనే నిమ్మరసం కలుపుకోవాలండి కొద్దిగా. అలాగే కొంచెం సాల్టు, ఇంకా పెరుగుని మిక్సీ పట్టేసుకొని నేనైతే ఇలా వేసుకుంటాను. ఇంకా వాటర్ వేయకుండా మిక్సీ పట్టేసుకొని కొంచెం పలుచగా అవుద్ది కదా! క్రీమీగా దాన్నయితే కలిపేసుకుంటా. ఆనియన్స్‌ని సన్నగా తరిగేసుకొని ఇంకా ఇందులో ఏసేసుకుంటా. తాగేటప్పుడు ఆనియన్స్ తగులుతూ ఉంటే భలే ఉంటదండి అసల. ఇంకా ప్రాణం లేచొస్తదన్నమాట. నీరసంగా ఉన్నప్పుడు కూడా నాకైతే ముందు గుర్తొచ్చేది ఇదే. ఎప్పుడైనా సరే నాకు ఫుడ్ తినాలనిపించకుండా నీరసంగా ఉన్నానంటే ముందు నాకు రాగి జావే గుర్తొస్తది. జావ అయితే ఇలా కాసేసుకొని అయితే తాగేస్తాను. చాలా బావుంటది. ఒకసారి అయితే ట్రై చేయండి. మా పిల్లలకైతే ఈ జావని ఎలా ఇస్తానంటే పాలల్లో కలిపేసి జావ కలిపేసి పటికి బెల్లం పౌడర్ ఏసి ఇచ్చేస్తాననమాట. నార్మల్‌గా మామూలుగా ఉత్తి జావన్నా ఇస్తాను. కొంచెం ఇబ్బంది పెడతారు. పాలల్లో కలిపితే ఏంటంటే ఇంక తాగేస్తారనమాట ఇబ్బంది పెట్టకుండా. మీరు ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. నిమ్మరసం, సాల్టు, పెరుగు, ఆనియన్స్ వేసుకొని ఇలా అయితే ట్రై చేయండి. చాలా బావుంటది. మా చిన్న బాబు పుట్టిన క్రితం అయితే అసలు ఈ జావ అంటేనే ఏంటో నాకు తెలిసేది కాదు. అసలు ఎప్పుడు టేస్ట్ చేయలేదన్నమాట. నేను మా బాబు కడుపులో ఉండగా అసలు చాలా డల్‌గా ఉండేదాన్ని. బాగా సిక్ అయిపోయాను. ఇంకా ఏం తినకపోయినా బ్లడ్ వాంతులు అయిపోయాయి నాకు. మా హౌస్ ఓనర్ ఏం చేశారంటే చాలా డల్‌గా ఉన్నానని చెప్పేసి ఈ జావ అయితే కాసుకొచ్చారండి ఒక 2, 3 టైమ్స్. ఫస్ట్ టైమ్‌కి నేను అసలు తాగగలనా లేనా అన్న నోటికి హితం అవుతదా లేదా అనుకున్నా. కానీ భలే పుల్ల పుల్లగా అనిపించిందండి. ఆవిడ అలాగే నిమ్మరసం వేసి పెరుగు కలుపుకొచ్చినట్టున్నారు మరి నాకు తెలీదు గానీ, భలే చాలా బావుంది ఇంకా. అప్పటి నుంచి ఇంక నా ఫేవరెట్ అయిపోయిందన్నమాట. అంత ఇష్టం నాకు అప్పటి నుంచి బాగా తాగుతాను నేను. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.